ఎట్టకేలకు ఎల్లమ్మ అప్డేట్స్ రిలీజ్ చేసిన మేకర్స్. ఎంతోమంది స్టార్ల దగ్గరికి వెళ్ళిన ఎల్లమ్మ స్టోరీ ఆఖరికి ఎవ్వరూ ఊహించని విధంగా దేవి దగ్గరికి వెళ్ళింది. నితిని కాదని దేవి దగ్గరికి కారణం బడ్జెట్టా, లేక మార్కెట్టా, లేక సెంటిమెంటా? ఇంతకీ మరి ఎల్లమ్మ ఎవరా అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. బలగం సినిమాతో డైరెక్టర్గా పరిచయమైన కమెడియన్ వేణు ఎల్దండి ఫస్ట్ ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు వేణు డైరెక్షన్లో ఎల్లమ్మ అనేటువంటి ఒక మూవీ రాబోతుంది. ఎన్నాళ్ళ నుంచో ఊరిస్తూ వస్తున్నటువంటి ఈ సినిమాని మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఎవరెవరి దగ్గరకో వెళ్ళి ఎన్నో నరేషన్లు జరుపుకున్నటువంటి ఎల్లమ్మ చివరికి దేవిశ్రీ ప్రసాద్ ఎంట్రీకి ఉపయోగపడడం ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందు నాని అన్నారు, తర్వాత నితిన్ ఫిక్స్ అయ్యాడన్నారు. తమ్ముడు ఫలితం ప్రభావమో లేక తెర వెనుక ఇంకేదైనా కారణమో తెలియదు, కానీ నిర్మాత దిల్ రాజు మనసు మాత్రం మార్చుకున్నాడు. కట్ చేస్తే ఊహించని విధంగా దేవిశ్రీ ప్రసాద్ తెరపైకి వచ్చాడు. ఇది 2 నెలల క్రితమే లీక్ అయినటువంటి న్యూసే, కానీ సంక్రాంతి పండుగ సందర్భంగా అనౌన్స్మెంట్తో పాటు కూడా ఒక చిన్న టీజర్ వదిలారు. ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్, ఏఐ తరహా షార్ట్స్ ఉన్నటువంటి వీడియోలో దేవి చాలా షాకింగ్ లుక్లో దర్శనమిచ్చాడు. పొట్టేలు గజ్జల మూవలతో శబ్దం చేస్తూ భుజానికి డప్పు కట్టుకొని కాలికి రక్తం కారుతున్న పరుగులు పెడుతున్నటువంటి ఒక యువకుడి పాదాలను రివీల్ చేస్తూ చివరిలో డిఎస్పీ ఫేస్ని సైడ్ కట్ నుంచి పరిచయం చేశారు. గ్రామదేవత బ్యాక్డ్రాఫ్లో రూపొందుతున్నటువంటి ఎల్లమ్మలో దేవి జానపద కళాకారుడిగా నటించబోతున్నట్టు కూడా ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. టీజర్ చూస్తే అదే కనిపిస్తుంది. ఎల్లమ్మ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇందులో ఆయన ఒక డప్పు కళాకారుడిగా అండ్ పర్షి అనేటువంటి క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు కూడా అర్థమవుతుంది. సంక్రాంతి సందర్భంగా డిఎస్పీ క్యారెక్టర్కు సంబంధించినటువంటి గ్లిమ్స్ రిలీజ్ అయింది. అయితే దేవిశ్రీ మార్క్ ఇంటెన్స్ బీజియంతో వచ్చినటువంటి ఈ వీడియో చాలా ఆకట్టుకుంటుంది. ఎల్లమ్మ సినిమాకి దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై సిరీస్ నిర్మిస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ. డెఫినెట్గా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే మ్యూజిక్ డైరెక్టర్లు హీరోలుగా నటించడం ఇప్పటి తరంలో ఒక్కరిద్దరు తప్ప ఎవరూ పెద్దగా చేయలేదు. మణిశర్మ, ఏఆర్ రెహమాన్, కీరవాణి, ఇళయరాజా, దేవా, ఎస్ఏ రాజ్ కుమార్ అండ్ తమన్ వీళ్ళందరూ కూడా ఎన్నో గొప్ప ఆల్బమ్స్ ఇచ్చినప్పటికీ కూడా మేకప్ వేసుకొని హీరోగా ముందుకు రాలేదు. ఆ రకంగా చూసుకుంటే దేవిశ్రీ ప్రసాద్ చేస్తుంది ఒక అరుదైన ప్రయోగమే. మ్యూజిక్ డైరెక్టర్గా బిజీగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ టైంలో ఇలాంటి రిస్క్ చేయడం కొంచెం విశేషమే. డైరెక్టర్ వేణు ఎల్దండికి ఎల్లమ్మ చాలా ఇంపార్టెంట్. బలగం తర్వాత చాలా కాలం వెయిట్ చేశారు అందరూ కూడా. దిల్ రాజు ఈ ఓపికను మెచ్చుకునే ప్రాజెక్టు రెడీ చేశారు. స్టార్ల కోసం గట్టిగా ట్రై చేశారు, కానీ రకరకాల కారణాల వల్ల పనవ్వలేదు. ఇప్పుడు ఫైనల్గా దేవి చేతికొచ్చింది ఈ ప్రాజెక్ట్. రా అండ్ రస్టిక్ లుక్లో విలేజ్ బ్యాక్గ్రాఫ్గా రాబోతున్నటువంటి ఎల్లమ్మలో హీరోయిన్ ఎవరు, ఇతర టెక్నికల్ టీం అనేది ఇంకా డెఫినెట్గా తెలియాల్సి ఉంది. బట్ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కూడా కాబోతుందని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఇందులో మెయిన్గా ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. డెఫినెట్గా ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు చాలామంది ఏంటంటే ఫస్ట్ ఈ సినిమా నాని దగ్గరికి వెళ్ళింది, నానికి విపరీతంగా నచ్చింది అని కూడా అన్నారు. బట్ దాని తర్వాత నానికి ఉన్నటువంటి కమిట్మెంట్స్ వల్ల అండ్ డేట్స్ ఇష్యూస్ వల్ల చాలా టైం పడుతుంది. ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ తర్వాతనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్తుంది. అంత గ్యాప్ అయితే ఎవరికైనా డైరెక్టర్గా వచ్చేటువంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని కూడా నాని దాన్ని నచ్చినా కానీ చేయలేను ఇతర కమిట్మెంట్స్ వల్ల అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత అది నితిన్ దగ్గరికి వెళ్ళింది. నితిన్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు. తమ్ముడు తర్వాత ఇక ఈ సినిమా ప్రాజెక్ట్ చేయబోతుందన్నారు. అన్ని కథ మొత్తం కంప్లీట్గా విన్నారు, అన్నీ చేశారు. బట్ కాకపోతే తమ్ముడు ఆ టైంలో ఒక రిలీజ్ అవ్వడం జరిగింది. తమ్ముడు మూవీ కూడా డెఫినెట్గా దిల్ రాజు బ్యానర్లో వచ్చింది. ఆ టైంలో డెఫినెట్గా సినిమా ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్ రాలేదు. ఇన్ఫ్యాక్ట్ అది వచ్చిన దానికంటే కూడా ఒక షాకే తగిలిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే తమ్ముడు ఎక్స్పెక్ట్ చేసింది ఒక 100 అయితే దాంట్లో సినిమా అవుట్పుట్ విషయానికి వచ్చినట్లయితే ఒక 20-15 ఆ టైప్లో కనిపించింది. సో అందుకోసమనే మరి బడ్జెటా లేకపోతే ఆ ఫ్లాప్ సెంటిమెంటా ఏంటో తెలియదు, కానీ రకరకాల రీజన్స్ వల్ల అది ఫైనల్గా శర్వణన్ దగ్గరికి వెళ్ళిందన్నారు. దాని తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళిందన్నారు. వీళ్ళందరి దగ్గర తిరిగి ఎట్టకేలకు అది దేవి దగ్గరికి వెళ్ళింది. దేవి దగ్గర కూడా డెఫినెట్గా అది ఒక 2 మంత్స్ బ్యాకే డెఫినెట్గా దేవి దగ్గరికి వెళ్ళింది వస్తుంది అన్నారు, కానీ అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేయలేదు. బట్ ఇక మార్కెట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఏంటి అని అంటే అది మార్కెట్ ఆల్రెడీ దేవి సినిమా అంటే ఆల్మోస్ట్ డెబ్యూ కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్గా ఎంత స్టార్డమ్ ఉన్నా కానీ హీరోగా రావాలంటే చాలా బజ్ ఉండాలి సినిమాకు, ఆ మార్కెట్ కూడా ఉంటుంది. బట్ అక్కడ పెట్టేటువంటి బడ్జెట్ నితిన్ మీదనే వర్కౌట్ కానప్పుడు మరి దేవిశ్రీ మీద ఎలా వర్కౌట్ అవుద్ది అన్న డౌట్ చాలామందికి
లేకపోలేదు. బట్ కాకపోతే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అక్కడ మ్యూజిక్ చేసేది దేవినే అండ్ దాని తర్వాత హీరోగా చేసేది కూడా దేవినే. మేబీ ఆ బడ్జెట్ ఏమన్నా సేవ్ అవుతుందేమో తెలియదు కానీ బట్ ఓవరాల్గా ఒక ఫ్రెష్ లుక్ ఫేస్ అయితే కావాలి. బట్ అది అంత అవసరం కూడా లేదు. సినిమాకు స్టార్డమ్ ఎంత ఉపయోగపడుతుందో డెఫినెట్గా సినిమా ప్రమోషన్కి కూడా అంతే ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ దేవికి ఉన్నటువంటి ప్రమోషన్ అండ్ ఆ పబ్లిసిటీ ఓకే, బట్ కాకపోతే అది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చూపించాలి. మరి ఆ పెట్టే బడ్జెట్కి అది అవుతుందా అవ్వలేదా అంటే డెఫినెట్గా కొంచెం కష్టమనే చెప్పాలి. బట్ అయినా కానీ ఉన్నటువంటి బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో తీసి ఎక్కువగా ప్రమోట్ చేసి అట్లా చేస్తే ఏమన్నా అవుతుందో చెప్పలేం. కానీ ఇక ఎల్లమ్మ క్యారెక్టర్ విషయానికి వచ్చినట్లయితే ఎల్లమ్మ క్యారెక్టర్ కూడా కంప్లీట్గా ఫస్ట్ సాయి పల్లవి అన్నారు, కీర్తి సురేష్ అన్నారు, రష్మిక అన్నారు. సో ఇలా రకరకాలైనటువంటి హీరోలు కూడా చాలామంది చేస్తానని అన్నారు. కానీ ఇప్పుడు ఫైనల్గా ఎల్లమ్మ ఎవరు అనేది ఇంకా కూడా క్లారిటీ లేదు. ఇన్ని రోజులు సినిమాకు పర్షి అనేటువంటి ఒక క్యారెక్టర్ అదే నితిన్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఎల్లమ్మ క్యారెక్టర్ ఎవరు చేస్తారంటే మేబీ ఇంతవరకు ఆ క్యారెక్టర్కి ఎవరిని అప్రోచ్ అవ్వలే. సమ్ ఇతర కమిట్మెంట్స్ వల్ల ఆ క్యారెక్టర్స్ వల్ల ఎందుకో తెలియదు కానీ హీరోయిన్ అయితే ఫిక్స్ అయ్యలే. కానీ ఇక్కడ పర్షి అనేటువంటి ఒక ఈ క్యారెక్టర్ పర్షి అనేది రివీల్ చేసిన తర్వాత చాలామందికి ఒక డౌట్ లేకపోలేదు. ఎందుకంటే అక్కడ ఎల్లమ్మ పర్షి అంటే ఇద్దరు తల్లి కొడుకులు. సో మరి ఇక్కడ దేవిశ్రీ ప్రసాద్ పర్షి క్యారెక్టర్ చేస్తే అక్కడ ఎల్లమ్మ క్యారెక్టర్ ఎవరు చేయాలి? లేకపోతే బ్యాక్గ్రాఫ్లో ఏదైనా ఉంటుందా? లేకపోతే ఇంకా వేరే పార్ట్ 2 ఏదైనా ఉంటుందా? ఈ ఇద్దరు కాంబినేషన్కి మ్యాచ్ చేయాలంటే డెఫినెట్గా కొంచెం కష్టమే. బట్ అయినప్పటికీ తల్లి కొడుకులు అంటే వేరియేషన్స్ ఉండాలి. మరి సీనియర్ యాక్టర్స్ని ఎవరైనా పెడతారా లేకపోతే ఏంటో తెలియదు కానీ బట్ ఓవరాల్గా మాత్రం ఇది ఒక విలేజ్లో జరిగేటువంటి రూరల్ బ్యాక్గ్రాఫ్లో జరిగేటువంటి ఒక స్టోరీ అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఇద్దరు అంటే హీరోయిన్ బేస్ చేసుకొని మాట్లాడితే దేవికి వీళ్ళందరూ ఎవరు మరి సెట్ కారు. పర్షి అనేటువంటి ఒక క్యారెక్టర్కి ఎల్లమ్మ కాదు. సో పురాణాల ప్రకారం తీస్తుడా లేకపోతే అక్కడ జరిగేటువంటి పరిస్థితుల వలన లేకపోతే ఇన్ కేస్ వచ్చేటువంటి సిచ్యువేషన్స్ గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఊర్లో జరిగినటువంటి ఏదైనా ట్రూ స్టోరీసా ఏదో తెలియదు కానీ బట్ మొత్తంగా మాత్రం సినిమాలో ఒక తెలియని డెప్త్ ఇంటెన్సిటీ డెఫినెట్గా లేకపోలేదు. సో అందుకోసమనే ఆ సినిమా మీద అంత బజ్ అంత టైం అయితే వెచ్చించారు. అందుకోసమే వేణు కూడా చాలా రోజుల తర్వాత ఇన్ని రోజులు వెయిట్ చేసి ఎల్లమ్మనే తీస్తాను నేను సెకండ్ సినిమా ఇంకా వేరే ఏ సినిమా కూడా టచ్ చేయనని కూడా చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయినందుకు ఎట్టకేలకు ఎల్లమ్మ అప్డేట్ని మేకర్స్ రివీల్ చేశారు. సో మరి దేవిశ్రీ మార్కెట్ వర్కౌట్ అవుతుందా లేదంటే ఆ పర్ఫార్మెన్స్ అవన్నీ కూడా కొంచెం చాలా ఒక నెక్స్ట్ లెవెల్లో చేసేటువంటి ఉంటుంది. బట్ డెబ్యూకి ఇది చాలా చాలా ఇంపాసిబుల్. దాన్ని మరి దేవిశ్రీ ఎలా బ్యాలెన్స్ చేస్తాడు, వేణు ఎలా డైరెక్ట్ చేస్తాడు అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఒక కొత్త ఫేస్ రావడంతో ఎల్లమ్మ ఇంకా కొత్త బజ్ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. సో మరి ఎల్లమ్మ గ్లిమ్స్ చూసారా? చూస్తే మీకేమనిపించింది? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.